चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने वक्त की आवाज़ चैनल को अपना बयान देते हुए बताया कि लोग बढ़ती हुई महंगाई को लेकर पहले ही से परेशान है, मगर अब हुकूमत की जानिब से गैस सिलेंडर की कीमत में इजाफ़ा और डीज़ल पेट्रोल की कीमतों में इजाफे को लेकर और भी अवाम पर बोझ भारी हो गया है। आइए इससे मुतालिक तफसील नसीरुद्दीन पटेल साहब की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం। ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచడము, అలాగే డీజిల్ పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచడము ఇది చాలా బాధాకరమైన విషయము। ఈ గ్యాస్ మరియు పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి। అలాగే ప్రపంచంలో ఉన్న అగ్రస్థానం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ ని పెంచడం జరిగింది। ఆ టారిఫ్ పెంచడం జరగడం వలన ముందు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా పన్ను వసూలు చేసే దేశంలో మన భారతదేశం మోదీ గారు వసూలు చేస్తున్నారు, పన్ను భారం వేస్తున్నారు ప్రజల మీద అని। అది ప్రపంచ దేశాల్లో ఇక్కడ ఒకటే, రాష్ట్రంది వేరే కేంద్రంది వేరే జిఎస్టీ వేసి తాగే పాళ్ళ మీద, వేసుకునే బట్టల మీద, చెప్పుల మీద, ప్రతి దాని మీద, లాస్ట్కు దేవాలయాలకు పోతే దేవాలయాల్లో తీసుకునే రూముల మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు, దేవుని దర్శనానికి పోతే కూడా। ఆయన 2014లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చి ప్రతి తెల్లకాడు ఉన్న వ్యక్తికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాము, నల్లధనం అంతా దోచుకొని తీసుకొని పోయి స్విస్ బ్యాంకులో పెట్టినారు, నాయకులందరూ తీసుకొని పోయి ఇక్కడ ఉండేదని చెప్పినారు। కానీ ఇంతవరకు ఎటువంటి స్కీమ్ అనేది ప్రజలకు ఇవ్వలేదు। అలాగే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తామని చెప్పినారు। అలాగే రైల్వేలో చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీని ఇంతవరకు భర్తీ చేయడం లేదు। రైల్వే స్టేషన్లో విపరీతమైన రైలు ఛార్జీలు పెంచేస్తున్నారు, వందే భారత్ అని, అది అని, ఇది అని। మన ఆదోని మీదుగా పోయే నిలబడే రైళ్లను కూడా రద్దు చేస్తాడు, ఇంతవరకు వేయలేదు, ఆ భారం కూడా ఎక్కువ వచ్చింది। అలాగే మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో చెప్పింది, 80 కోట్ల మందికి ఫ్రీగా బియ్యం వేస్తున్నారని చెప్తున్నారు। కానీ బియ్యం ఒకటే వేస్తే సరిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో 7 రకాలుగా ధాన్య నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళు, కందిపప్పు, చక్కెర, చింతపండు, తర్వాత నూనె, పసుపు, అవన్నీ 7 రకాలుగా ఇచ్చేవాళ్ళు। కానీ అది ఏం లేదు, ఇప్పుడు అది కూడా అన్ని స్మగ్లింగ్ అవుతున్నది, దాన్ని పట్టుకునే వాళ్ళు కూడా లేరు, అవే పోతున్నాయి। ఈ బియ్యాన్ని తీసుకొని పోయి కొంతమంది రీసైక్లింగ్ చేసి 50-60 రూపాయలకి అమ్ముతున్నారు। కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కొత్త స్కీమ్ తెచ్చినారు, మార్గదర్శి అని। 10 ఉన్నతమైన వ్యక్తులు 20 పేదరిక కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళకి చదువు అది చేయాలని చెప్పే ఉద్దేశం బాగానే ఉంది, ఇది బీదరికం తొలగించడానికి। కానీ ఈ తీసుకునే వ్యక్తుల్లో 10 మందిలో, ఆ 10 మంది ధనికుల్లో 20 మంది తీసుకునే వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళకు చెందిన వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు ఎన్ని కులాలు ఉన్నాయో అంతమందికి తీసుకోవాలా। ఈ స్కీమ్ ముందు ప్రజాప్రతినిధుల ద్వారా, ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారా రావాలి, అది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, వీళ్ళ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో అక్కడి నుంచి వస్తే అది బాగుంటుందని నా ఉద్దేశము। పెంచిన ధరలను తగ్గిస్తే మనిషికి, పేదవాడు బ్రతికి బాగుంటుందని నా ఉద్దేశము। కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పెంచిన సిలిండర్ 50 రూపాయలు పైన సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు జిఎస్టీని మన రాష్ట్రంలో జిఎస్టీ లేకున్నట్లు చేస్తే కొంతవరకు సామాన్య మానవుడు జీవించడానికి
అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశం నుంచే 22 లక్షల మంది విదేశాలకి భారత పౌరసత్వం వదిలేసిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సరిగా లేదు పరిస్థితి అని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి రమ్మని చెప్తున్నారు. 370 యాక్ట్ ఉంది, 370 యాక్ట్ లో మీరు రాండి ఇక్కడ అని. వచ్చిండేది కేవలం 2000 మందే. కానీ మనం భారతదేశం వదిలి మంచి వ్యాపారస్తులు 22 లక్షల మంది మన భారత పౌరసత్వాన్ని వదిలి విదేశీ పౌరసత్వం తీసుకుంటున్నారు. కాబట్టి పేదరికం పోవాలంటే ముందు కేంద్రంలో ఉండే ఖాళీలన్నీ రైల్వేలో, ఎల్ఐసిలో దేంట్లో ఖాళీలు ఉన్నాయో అన్ని భర్తీ చేసి నిరుద్యోగానికి భర్తీ చేస్తే ఎటువంటి సమస్య ఉండదని నా అభిప్రాయం ప్రజల తరపు నుంచి. నా పేరు నసీరుద్దీన్ పటేల్, మాజీ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సలహా సంఘం సభ్యుడు, కర్నూలు జిల్లా, ఆదోని.